ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రకటించిన వరంగల్ డిక్లరేషన్ ను వెంటనే అమలు చేసి రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేష్ డిమాండ్ చేశారు. సత్తుపల్లి పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద సత్తుపల్లి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కూసంపూడి మహేష్ మాట్లాడుతూ రైతులందరికీ ఎలాంటి నిబంధనలు లేకుండా 2 లక్షల రుణమాఫీ ప్రక్రియ తక్షణమే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. వరి ధాన్యానికి ప్రతి క్వింటాల్కు 500 బోనస్ అమలు చేయాలన్నారు. రైతు భరోసా హామీ కింద ఎకరాకు 15,000 ప్రతి రైతుకు, అలాగే కౌలు రైతులకు ఇచ్చిన హామీని సైతం తక్షణమే అమలు చేయాలని కోరారు. ఇన్పుట్ సబ్సిడీ, పంటల బీమా పునరుద్ధరణకై ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. వరంగల్ డిక్లరేషన్ అమలు చేయని పక్షంలో భారీ సంఖ్యలో రైతులతో ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తామని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎలక్షన్కు ముందు వరంగల్లో రైతు డిక్లరేషన్ అనే పేరుతో ప్రజలను మోసం చేసే విధంగా, మభ్యపెట్టే విధంగా ప్రతి రైతుకు కేసీఆర్ గారు 10,000 రూపాయలు రైతు బంధు కానీ రైతు బంధు ఇస్తున్న నేపథ్యంలో నేను 15,000 ఇస్తానని చెప్పి, సంవత్సరానికి 15,000 2 విడతల్లో ఇస్తానని చెప్పి హామీ ఇచ్చి రైతు డిక్లరేషన్ చేసి ఇప్పుడు దాన్ని 12,000 ఇస్తాం, దానికి తోడు దాంట్లో అప్లికేషన్లు పెట్టుకోవాలని అదని ఇదని చాలా మెలికలు పెడుతున్నారు. అవన్నీ కాకుండా ఇదివరకు కేసీఆర్ గారు ఏ విధంగా ఇచ్చారో ఆ విధంగా అర్హులైన ప్రతి రైతుకు రైతు బంధు, అదేవిధంగా చనిపోయిన రైతులు ఎవరైనా చనిపోతే వాళ్ళకి రైతు బీమా కానీ, అదేవిధంగా ప్రతి ఒక్క రైతుకు, అర్హులైన ప్రతి రైతుకు రుణమాఫీ ఖచ్చితంగా చేయాలని 2 లక్షలు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. దానిని నిలబెట్టుకొని 2 లక్షలు రుణమాఫీ చేయాలని, అదేవిధంగా రైతు కూలీలకి, అంటే భూమి లేని నిరుపేద రైతులకు 15,000 ఇస్తానని చెప్పి హామీ ఇవ్వటం జరిగింది. ఆ హామీని తుంగలో తొక్కి ఇప్పుడు 6,000 రూపాయలు ఒకసారి, 6,000 రూపాయలు ఒకసారి అని చెప్పి 12,000 ఇస్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది. దాన్ని అన్నిటినీ కాకుండా వాళ్ళు ఏ విధంగా అయితే వాళ్ళ పార్టీ మేనిఫెస్టోలో రాహుల్ గాంధీ గారితో అనౌన్స్ చేయించడం జరిగింది వరంగల్లో. దానిని నిలబెట్టుకొని ప్రతి ఒక్కరికి 15,000 రైతు బంధు కానీ, నిరుపేద రైతు కూలీలకు 15,000, అదేవిధంగా రైతులందరికీ రుణమాఫీ 2 లక్షల కాడికి చేయాలని టీఆర్ఎస్ పార్టీ సత్తుపల్లి తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది.